జగన్ అధికారంలోకి వచ్చాక కరెంటుకి సంబంధించినటువంటి ఉచిత విద్యుత్ ఇవ్వడానికి అయ్యే ఖర్చుని దృష్టిలో పెట్టుకుని కొన్ని సోలార్ కంపెనీలతో టైఅప్ అయ్యి వాళ్ళు ₹2, రూపాయన్నర ఆ రేంజ్లో కరెంటు అమ్మేటట్టు అవి ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకున్నాడు. తద్వారా భవిష్యత్తులో ఈ ఉచిత విద్యుత్ రాబోయే 10-15 ఏళ్లకి ఉచిత విద్యుత్తుకు సంబంధించినటువంటి తక్కువ రేటుకి ప్రొడ్యూస్ అయ్యేటట్టు చేసుకుంటూ ఖర్చు తగ్గించుకునే ఏర్పాట్లు చేసుకొచ్చాడు. దానికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాడు. సరే, అవన్నీ చెడగొట్టడం ఈ తర్వాత జరిగిపోయింది. అది పక్కన పెడితే ఇప్పుడు రేవంత్ రెడ్డి కొత్త డిస్కంలు ఏర్పాటు చేసి వ్యవసాయ రంగం 200 యూనిట్ల ఉచిత గృహ విద్యుత్తు, స్కూళ్ళు కాలేజీలకి ఉచిత విద్యుత్ పథకాలు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారట. కొత్త డిస్కంల పనితీరు మెరుగవుతుంది అన్నటువంటిది కూడా చెప్తున్నారు. డిస్కంల ఆర్థిక పరిస్థితులు బలోపేతం కోసం రుణాలు తక్కువ వడ్డీకి రీస్ట్రక్చర్ చేయాలని చెప్పి కూడా ఆదేశించారట. విద్యుత్ రంగంలో తెలంగాణను మోడల్ స్టేట్గా చేయమని చెప్పేసి అధికారులను ఆదేశించారట.